Hi everyone, welcome back to my channel once again. Enda kotting, vedi putting. It's a chala clear sky. Surud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play, you know. చాలా బాగుంది చాలా రోజుల తర్వాత వింటర్లో ఎండ వస్తుంటే మీరు నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు ఏ రకమైన సీడ్స్ వాడతారు, ఎక్కడి నుంచి తెప్పిస్తారు, కంపోస్ట్కి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారని చెప్పి. సో ఈ వీడియో దాని గురించి. నేను హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఏమేమి చేస్తాను, ఇంకా వింటర్లో చెట్టుని హెల్తీగా ఎలా ఉంచుతాను, కంపోస్ట్లో ఏమేమి కలుపుతాను, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ ఎండింగ్ దాకా చూసేయండి. ముందు ఏం చేయాలో ఆలోచించుకొని ఒక ఖాళీ డబ్బా తీసుకోండి. నేనైతే బెల్లం డబ్బా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం బెల్లం కూడా కావాలి హోమ్ మేడ్ ఫర్టిలైజర్కి. బనానా పీల్స్ చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో వేసేసుకోండి. బెల్లం ఎంత అనే క్వశ్చన్కి ఆన్సరు, మనం పోసే దాంట్లో మొత్తం 1 part బెల్లం ఉండాలి, 10 parts వాటర్ ఉండాలి, ఆ మిగిలింది కాస్త బనానా పీల్స్ ఉండాలి మొత్తం. ఎందుకంటే ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. తినేటప్పుడు ఏం తెలియలేదు కానీ ఇన్ని తిన్నావా అని ఇప్పుడు తెలుస్తుంది బనానా సోల్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ డబ్బాలో వాటర్ ఫిల్ చేసి పెట్టేయండి. ఈ డబ్బా ఉంది కదా, ఇక్కడ దాకా మనం వాటర్ ఫిల్ చేసి పైనదంతా ఖాళీ వదిలేయాలి గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి. ఇనిషియల్గా ఇది ఫామ్ అయ్యేదాకా ఒక 7 days ఎవ్రీడే మూత ఓపెన్ చేసి గ్యాస్ పోయేదాకా ఉంచి మళ్ళీ క్లోజ్ చేసేయటమే. నా పాతింట్లో అంత బాగా పెరగడానికి కారణం కోలానే. దీంతో ఆడుతూ అన్నిటికీ ఇలా వాటర్ పెట్టేశా. నేను చేసేది కరెక్టా కాదా అని సూపర్విజన్ చేస్తూ ఉంటుంది పక్కన కూర్చొని బండది. ఇంతవరకు ఫిల్ చేసాం కదా, ఇదంతా ఖాళీ ఉంచేసేయండి ఇంకా. సో ఈ సొల్యూషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పొటాషియం అండ్ మెగ్నీషియం రిచ్ సొల్యూషన్ ఇది. చెట్లకి కీడ పురుగులు పడతాయి కదా, అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. మనం ఇది రూట్స్ దగ్గర పోసేయచ్చు, లేదా చిన్న స్ప్రేయర్లో యూజ్ చేసుకొని లీవ్స్ మీద కూడా స్ప్రే చేయొచ్చు. ఆ సాయిల్ బాగా ఫర్టైల్ చేస్తుంది. సో ఆ చెట్టు అనేది లేదా ప్లాంట్ అనేది బాగా పెరుగుతుంది. ఈ సొల్యూషన్కి బెల్లం ఎందుకు వాడతామంటే ఫర్మెంటేషన్కి. ఇది మనకి చెట్లకి కీడ పురుగులు పట్టకుండా కూడా వాడుకోవచ్చు. ఇది మొత్తం ఫామ్ అవ్వాలంటే కనుక 2 months లేదా 2.5 months పడుతుంది. నెక్స్ట్ మాకు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి వింటర్ నుండి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇదే స్టైల్లో మనం ఎగ్ షెల్స్తో చేయొచ్చు, ఇంకా విటమిన్ సి ఆరెంజ్ పీల్స్తో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రమే చేయాలి, ఎందుకంటే ఆ గ్యాసెస్కి డబ్బా పేలకుండా ఉంటుంది. అదే మీరు గ్లాస్ కానీ వేరే ఏదైనా యూస్ చేస్తే ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ ప్లాస్టిక్ ఒకటే. నేను ఇదంతా రెడీ చేస్తానంటే చూరో ఇంకో మిశ్రమం రెడీ చేసింది తీయాలి ఇప్పుడు. జస్ట్ లవ్ క్యూట్నెస్ ఒకటే కాదు, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఉంటుంది డాగ్స్ ఎప్పుడు. సో అది దానికి రెడీగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. చేసిందంతా చేసి ఏం తెలియదు దానిలో ఎట్ట కూర్చొని చూడండి పిత్రమోహం వేసుకొని. మీరు అనుకుంటా ఉండొచ్చు ఇక్కడే చెట్లు పెరుగుతున్నాయి, ఇక్కడే కుక్కలు చిట్టుకు వెళ్తున్నాయని. కుక్కల నుంచి కాపాడుకోవడానికి మనం పార్టీషన్ చేసుకోవచ్చు, ఆ గార్డెన్ బెడ్స్ వేసుకోవచ్చు, లేదా కుక్కలు రాకుండా ఒక ఏరియా మొత్తం బ్లాక్ చేసేసుకోవచ్చు. అలా మా ఇంట్లో ఆ ఏరియా అంతా బ్లాక్డ్ ఉంది, అండ్ అలాగే అటుపక్క ఇంకో ఏరియా అంతా కూడా బ్లాక్డ్. ఆ వెనక్కి మనం పొమ్మన్నా పోవయ్యి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కుక్కలు అన్నాక ఇంక ఉన్న బ్యాక్ యార్డ్ ఇదే, ఇక్కడే పని కానిస్తాయి. సో వీ కాంట్ హెల్ప్ ఇట్. కుదిరినంత జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ ఉంటాం. మింటి చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది. సో ఇప్పుడు నేను ఈరోజు మెయింటెనెన్స్ పార్ట్గా ఏం చేస్తున్నానంటే ఎండిపోయినవన్నీ కూడా కట్ చేసేస్తాను. దానివల్ల ఉపయోగం న్యూట్రియంట్స్ అన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా హెల్తీగా ఉన్న లీవ్స్కి వెళ్తాయి, అండ్ ప్లాంట్ గ్రోత్ కూడా అలానే బాగుంటుంది. సో ఎప్పటికప్పుడు ఇదొక్కటే కాదు, ఏ చెట్టు అయినా సరే ఎండిపోయిన ఆకుల్ని లేదా ఎండిపోయిన చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసి పడేయడం బెస్ట్. ఇంకా చచ్చిపోయిద్దేమో ప్లాంట్ అనుకుంటారు కానీ కాదు, చాలా బాగా పెరుగుతుంది. ఈ కింద స్టెమ్ అంతా కూడా ఒకవేళ పురుగులు పట్టింది అనుకోండి తీసేసేయండి. లేదు అంటే కనుక పైన వరకు మాత్రమే ఇట్లా ఎండిపోయింది కట్ చేసి పక్కన పడేయటమే అంతే. అది మీరు మళ్ళీ కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఎండిపోయింది పురుగులు పట్టి అలా ఉంటే కనుక వద్దు, నార్మల్గా ఎండిపోతే కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇట్లా మనం చిన్న చిన్న కింద స్టెమ్స్ని పీకడానికి వచ్చినప్పుడు టిక్ అని సౌండ్ వస్తుంది కదా, ఇట్లా సౌండ్ వస్తుంది కదా, అవి ఇంకా పెరగవు. దానిలో ప్రాణం లేనట్టే, అంతవరకు తీసేయచ్చు రూట్స్తో సహా. దీనివల్ల ఏ ఉపయోగం లేదు, దీనికి ఆల్రెడీ పురుగులు పట్టేసినాయి. సో ఇట్లా ఎండిపోయినవన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మింట్ మళ్ళీ హెల్తీగా అవడానికి నేను కంపోస్ట్ ప్లస్ కొత్త సాయిల్ ఒక లేయర్ దీని మీద వేసేస్తాను. దాని మీద మళ్ళీ నేను నిన్న తెచ్చుకున్న మింట్ ప్లాంట్స్ అనేవి మళ్ళీ పెడతాను. ఇంకా హెల్తీగా పెరుగుతుంది అప్పుడు. లేదా వేరే పాట్లో వేసుకోవచ్చు ఇందులో వద్దు అనుకుంటే. ఇప్పుడు ఈ ఎండిపోయినవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. నా కంపోస్ట్ బిన్లోకి వెళ్ళిపోతే ఇది నా కంపోస్ట్ బిన్. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అప్పటి నుంచి అలానే ఉంచాను. వర్షాలు పడి ఈరోజు నిన్ననే ఆగినాయి.
ఇవి పక్కన పెట్టేసి ముందు మనకు కావాల్సిన కంపోస్ట్ బయటకు తీసుకోవాలి. అది వాడుకున్నాక అప్పుడు ఇవి వేయాలి, లేదంటే మళ్ళీ ఇదే ఆ చెట్లో వేసినట్టు ఉంటుంది. రీసెంట్గా ఆరెంజ్ పీల్స్ ఇవన్నీ కూడా వేసాము, బీట్రూట్ పీల్స్ ఇవన్నీ కూడా. అవి ఆల్మోస్ట్ ఫామ్ అవ్వబోతున్నాయి. వర్షాలు పడి డ్రమ్కి ఆల్రెడీ చుట్టూ హోల్స్ ఉండడం వల్ల ఆ వాటర్ కూడా కొంచెం లోపలికి వెళ్ళినాయి. ఎండ వస్తే ఏంటంటే బాగా డ్రై అయిపోయి తొందరగా ఫామ్ అవుతుంది. దీనిలో నిలువుగా తీసుకునేది కష్టం కాబట్టి డ్రమ్ము మళ్ళీ పడుకోబెట్టి కావాల్సినంత కంపోస్ట్ తీసుకోవటమే. ఈ కంపోస్ట్ వాల్యూమ్ తగ్గిపోతూ ఉండే కొద్దీ మీరు ఇంట్లో వేయచ్చు, లేకపోతే ఆల్రెడీ హై క్వాలిటీ మట్టి ఏదైతే ఉందో విత్ మాన్యూర్ మిక్స్డ్ అది తీసుకొచ్చి దీనిలో వేస్తే ఇంకా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్గా ఉన్న వాటర్ని కూడా అది పీల్చుకొని ప్రాసెస్ ఫాస్ట్ చేస్తుంది. నా కంపోస్ట్లో నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న డ్రై మట్టి కూడా కలిపేసి అప్పుడు ఆ మింటి చెట్టుని మళ్ళీ సరి చేస్తాను. ఇంత పెద్దదంత కష్టం కానీ చిన్నది తీసుకొస్తా. ఏ పనికి కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి. 3 టన్ను 4 టన్ను ట్రక్స్, ఒక ట్రక్ మట్టి మొత్తం తోలించి పాతింట్లో గ్రౌండ్ అంతా లెవెల్ చేసి అప్పుడు వేసుకున్న గార్డెన్ ఇది. నాకు తెలిసి సరిపోతుంది, ఎందుకంటే ఆ డ్రమ్లో కూడా ఆల్రెడీ మట్టి ఉంది. సో ఇది బాగా ఇక్కడ మిక్సప్ చేసేసి, ఇలాంటి స్టిక్స్ ఇవన్నీ అవ్వవు, ఒక్కొక్కసారి డిజాల్వ్ అవ్వవు. మీరు దీన్ని ముక్కలు చేసి వేయచ్చు కంపోస్ట్ బిన్లో, లేకపోతే పడేయచ్చు, జస్ట్ వేర్ ఆఫ్ నో యూస్. ఇప్పుడు వెళ్ళి మింట్ చెట్టుని కాపాడదాం. ఓన్లీ ఎండిపోయిన చెట్టు ఆ మింట్ ప్లాంట్ది కొమ్మలు ఏదైతే ఉంటాయో అది వరకే ఉంటే పైనుంచి ఇట్లా మొత్తం మట్టి కుమ్మరించవచ్చు. కానీ ఆల్రెడీ హెల్తీగా ఉన్న ప్లాంట్ ఇది కొంచెం. సో గ్యాప్స్ చూసుకొని ఆ గ్యాప్స్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసే ముందు ఒకసారి పాత మట్టికి ఇట్లా హోల్స్ అనేయటమే. ఆల్రెడీ ఉన్న వాటికి రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. జస్ట్ దట్ వాటర్ వెళ్ళి కొత్త కంపోస్ట్ కూడా వాటర్ పోసినప్పుడు కిందకి వెళ్ళి రూట్స్ని హెల్తీగా చేస్తుంది, అంతే. మేడం గారు సన్ బాత్ తీసుకుంటున్నారు. ఎండ వస్తే చాలు బయటకు వచ్చి ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటుంది. అది రిటైర్మెంట్ విలేజ్లో ముసలి వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారే, సేమ్ అంతే మా చూరగడ పరిస్థితి. కంపోస్ట్ అండ్ కొత్త సాయిల్ ఫిల్ అయిపోయింది. నేను కొత్తగా తెచ్చుకున్న మింట్ ప్లాంట్స్ని ఇక్కడ పెడతాను ఇప్పుడు. ఇవి నేను తెచ్చుకున్న కొత్తవి. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రంట్ యార్డ్ మొత్తం కూడా ఇక్కడ మాకు గడ్డి ఎలా పెరిగిందో వాళ్ళకి మింట్ అలా పెరిగింది. ఉన్న వాటిలో ఎవరు తొక్కని ప్లేసెస్లోకి వెళ్ళి కార్నర్స్లో నుంచి కోసుకొచ్చేసుకున్నా. ఈ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉన్న బిన్నులో డీప్గా హోల్ చేసుకోవాలి. ఇందాక చెప్పా కదా కంపోస్ట్ ఫిల్ చేసుకునే ముందు హోల్ అని, దీనికోసం కూడా యూజ్ అవుతుంది హోల్. ఇట్స్ ఓకే, 1-2 ఆకులు లోపలికి వెళ్ళిపోతే చెట్టు బాగా పెరగటమే కావాలి మనకి. అదే ప్లాంట్ బాగా పెరగటమే కావాలి. సెట్ అవ్వడానికి ఒక 1-2 days పడుతుంది. రూట్స్ లోపల ఈ మట్టికి అడ్జస్ట్ అయ్యి ఈ టెంపరేచర్కి అన్నిటికీ. వాళ్ళ ఇంట్లో సాయిల్ వేరే అయి ఉండొచ్చు, ఇక్కడ సాయిల్ వేరే అయి ఉండొచ్చు కదా. సో ఒక 1-2 daysలో గ్రోత్ కనిపించకపోయినా టెన్షన్ పడొద్దు. ఇలాంటి ఈజీ ఇస్తే చేయగలుగుతాం. ఒక్కొక్కటి ఒక చిన్న పాట్లో ఇది చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రైతన్నలు గ్రేట్ అసలు. అమ్మో, నడుము ఉంచి సంవత్సరాలు తరపడి అట్లానే చేస్తా ఒక్క సెకండ్లో ఒక్కొక్కటి దన పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. వీడియోలు చూడటమే కానీ రియల్గా ఫామ్ ఎక్స్పీరియన్స్ ఇవంతా ఏం లేవు. ఇక్కడ నేను చేస్తుంటే వస్తుంది. నాకు జిమ్ ఇవన్నీ ఏం అవసరం లేకుండా ఇంట్లో నేను చేసే గార్డెనింగ్కి, నేను చేసే ప్లాంటేషన్కి అండ్ డాగ్స్తో అటు ఇటు తిరిగి చాలా హెల్త్ బాగైంది. అంటే లక్కీగా ఏం లేదు, బట్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను, బాగా మెయింటైన్ చేయడం కుదిరింది. సో ఎంత ఇంపార్టెంటో నేచర్లో కలిసిపోవడం అనేది అర్థమైంది గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత. ఒక చెట్టు పెట్టడానికి, ఒక చిన్న ప్లాంట్ పెట్టడానికి నా నడుము వంగినప్పుడు అబ్బో అసలు ఇది ఎలా చేస్తారనిపించేది. ఆ రేంజ్లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చిన్నగా మనం పెంచుకుంటూ వచ్చేసరికి అప్పుడు కొంచెం బాడీ ఫిట్గా అయ్యి, ఇంకా అలానే డాగ్స్ కూడా నన్ను పరిగెత్తిస్తూ ఆడుకుంటూ, వీటికి మట్టిలో తిరగటం అంటే ఇష్టం కదా, వాటి వెనకాల నేను పరిగెత్తి, ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ జర్నీలో నాతో పాటు మీరు కూడా ఫాలో అవుతూనే ఉండండి. ఇది ఎంత పెద్దగా పెరుగుతుందో చూద్దాం.
హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ ది సమ్మర్ బాగా పెరగాలి. బయట బాగా విండిగా ఉంది, అందుకే గెరేజ్లో చేస్తున్నాను. ఇందాక చూపించింది బనానా, పొటాషియం అండ్ మెగ్నీషియంకి, ఇదేమో కాల్షియంకి చెట్లకి. ఎగ్స్ నేను ఫర్మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను సొల్యూషన్, ఇంకా వాడలేదు, ఈ ఇంట్లో వాడతాను ఇప్పుడు మొత్తం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందులో బెల్లము వాటర్ కలిపాము బనానా పీల్స్లో, ఇందులో వెనిగర్ ప్లస్ వాటర్, బెల్లం పౌడర్ కానీ బెల్లం కానీ అక్కర్లేదు. అప్పుడు ఎగ్స్ బాగా ఫర్మెంట్ అయ్యి కొంచెం సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వెనిగర్ అనేది ఎందుకు వాడతామంటే ఎగ్షెల్స్ ఫాస్ట్గా కరిగి సొల్యూషన్ ఫామ్ అవడానికి వాడతాము. నార్మల్ వాటర్ అయితే ఎగ్షెల్స్ అలానే ఉండిపోతాయి, మేబీ మెత్తగా అవుతాయేమో కానీ కరగవు. వెనిగర్లో అయితే కరుగుతాయి దాదాపు. ఇది నేను పెట్టి కూడా జస్ట్ 1 month అవుతుంది అంతే, ఆల్మోస్ట్ అన్నీ కరిగిపోయినాయి. ఇక్కడ దాకా ఉండింది ఎగ్షెల్స్ నాకు, ఈ లెవెల్ దాకా, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసినాయి అంతే. సో ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇవి రెడీ చేసుకొని పెట్టుకోండి అందరూ, హెల్తీగా మీరే బ్యాక్ యార్డ్లో పెంచుకోవచ్చు. ఇప్పుడైతే గ్రౌండ్లో హోల్స్ పెట్టేసి సీజనల్ ప్లాంట్స్ని గ్రౌండ్లో ప్లాంట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను నా డ్రిల్లర్ ఇది. ఆల్వేస్ రిమెంబర్, టూల్స్ వాడేటప్పుడు ఐ సేఫ్టీ ఎంతో ఇంపార్టెంట్, కళ్ళలో పడకుండా ఏదైనా పెట్టుకోవాలి. టైట్ చేసుకున్నాం. గడ్డి ఎక్కడ లేని చోట నేను హోల్స్ పెట్టుకుంటా ఎప్పుడైనా, ఎందుకంటే లాన్ మూవింగ్ చేసుకోవాల్సిన బాధ ఉండదు, చెట్టు మీద పోనిచ్చాలి, దాని చుట్టూ కట్ చేయాలనే ఇబ్బంది ఉండదు. ఈ మాత్రం హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. 3 హోల్స్ వేస్తున్నా, 2 ఏమో వంకాయలకి, 1 ఏమో క్యాప్సికమ్కి. ఇట్లా పీకేయద్దు ఎప్పుడు కూడా, రూట్స్ నుంచి డిటాచ్ అయిపోతుంది. పాట్ని ఇట్లా సైడ్కి అనేస్తే సాయిల్ అంతా లూజ్ అయిపోతుంది. వంచేసి కొంచెం ఇలా రోల్ చేస్తే మనం వచ్చేస్తుంది. పాట్ మొత్తం రూట్స్ వచ్చేసినాయి కానీ ఏం పెరగలేదు, మొత్తం ఎర్త్ వామ్స్ ఉన్నాయి దీని నిండా, బాగా ఫర్టైల్ ఉంది సాయిల్. రూట్స్కి సాయిల్ మొత్తం అతుక్కుపోయింది, మనం లూజ్ చేయాలి. సో రూట్స్ తెగిపోకుండా కుదిరినంత సాయిల్ మనం తీసి మళ్ళీ బకెట్లో పడేసుకొని కావాల్సినంత మాత్రం ప్లాంట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫిట్ అయింది. ఇంకా సైడ్స్ కొంచెం ఖాళీ ఉంది, మనం ఇదే సాయిల్ తీసుకొని వేసేయచ్చు, లేదా మీ దగ్గర ఉన్న కంపోస్ట్ సైడ్స్లో ఫిల్ చేసేస్తే సెట్. ఇంకా ఒక 1 week అలా పడుతుంది, సాయిల్ చేంజ్ అయింది కదా టెంపరేచర్కి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వడానికి. దీనికి చుట్టుపక్కల పాట్లో ఉన్నదే మట్టి కొంచెం వేసేసుకొని సపోర్ట్గా నుంచోబెట్టాలి ప్లాంట్కి. అట్లనే ఇది సెట్ అయిపోయినాక పైన ఎండిపోయిన లీవ్స్ కట్ చేసేసుకుంటే 2 వంకాయ చెట్లు పెట్టేసాము. ఇప్పుడు ఇది క్యాప్సికమ్, సాయిల్ లూజ్ చేసే ముందు మొత్తం పైకి లేపక ముందే లోపలే లూజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది హోల్ పెద్దది చేయాలి. ఇప్పుడు ఇందులో పెట్టేసి మళ్ళీ సాయిల్ అంతా వేసేస్తే, ముందు చెట్టుకి సపోర్ట్గా సాయిల్ అంతా వేసేసి తర్వాత 3 మీద కంపోస్ట్ వేసేసుకోవచ్చు. వాటర్ పోసేటప్పుడు ఆ కంపోస్ట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తూ ఉంటాయి. చుట్టూ ఇలా వేసుకొని తర్వాత సెట్ చేసుకోవటమే. ఇంకో రకంగా కూడా చేయొచ్చు, మట్టిలోనే కంపోస్ట్ కలిపేసి వేసేయచ్చు. ఇది ఆల్రెడీ కలిపిందే కాబట్టి నేను పైన అడిషనల్గా వేస్తున్నాను లేయర్ అంతే. మిగతా పాట్స్లో ఉన్న ప్లాంట్స్ కూడా మొత్తం మట్టి లేదా కంపోస్ట్ ఇట్లా రీఫిల్ చేసుకుంటూ ఉండటమే ఎప్పటికప్పుడు. గ్రోత్ని బట్టి మనం కంటిన్యూస్గా దీన్ని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఊరికే ఎక్స్ట్రాగా మనం ఫిల్ చేసుకున్నా సరే ఉపయోగం ఏమి ఉండదు, జస్ట్ వాటర్ పీల్చుకునే లేయర్స్ ఎక్కువ అవుతాయి అంతే. అది నా గార్డెన్ వీడియో. నేను అట్లా కంపోస్ట్ వేసి ప్లాంట్స్ అలా హెల్తీగా ఉంచుకుంటాను. మీరు ఆ మెథడ్స్ ఫాలో అయితే చాలా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నా సీడ్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తాను కదా, ద సీడ్ కలెక్షన్ అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో వెజిటబుల్స్కి, ఫ్రూట్స్కి ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అది ఓపెన్ చేసి మీరు చూసుకుంటే మీకు కావాల్సినవి తెప్పించుకోవచ్చు. దాని ప్రైస్ రేంజ్ వచ్చేసి స్టార్టింగ్ $1 నుంచి ఉంటాయి. అంటే ఎంత రేర్గా దొరుకుతాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ పెడతారు అక్కడ. సీజన్ని బట్టి చూసుకొని కొన్ని ఆర్డర్ చేసుకోండి ముందు. అవి కనుక బాగా మీకు సెట్ అయిపోయి బాగా పెంచగలుగుతున్నారు అనుకుంటే ఇంకొన్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఉంది నా దగ్గర. ప్లాంట్స్ అయితే చాలా ఫాస్ట్గా ఇట్లే పెరిగిపోతాయి. ఆ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో చూడండి, కింద కామెంట్ చేయండి టిప్ అని చెప్పి. నేను అప్పుడు ఇంకొక వీడియోతో ఆ టిప్ మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్. పుట్టానా బాయ్ చెప్పు అందరికీ.